ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఫంక్షన్కి తెలిసిన వాళ్ళందరూ వస్తారు. వాళ్ళక్కడ మీరు వంట మనిషి శాంతమ్మ గారు కదా అని అంటే మనవడి ఇంట్లో నాన్నమ్మ వంట మనిషి అని గుర్తుపడితే తనకు ఇబ్బంది, చూసే మాకు ఇబ్బంది. ఇలా అందరూ బాధపడకూడదనే పిలవలేకపోయాం. కాని వీడు అమ్మమ్మ వంట మనిషి అని అక్కడికి రావద్దని చెప్పాడంట. ఏమండి మీరలా అన్నారా? లేదు, నేను అలా అనలేదు. మరెలా చెప్పావురా? అమ్మతో నేనున్న పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేశాను. గృహప్రవేశం జరుగుతున్న వేళ ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటాం. ఆ టైంలో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏదైనా మాట అన్నారనుకో అమ్మమ్మకు మనసు నొచ్చుకుంటుంది. కాబట్టే అమ్మమ్మకు అలాంటి పరిస్థితి రాకూడదని అమ్మకు చెప్పాను. ఓహో, మరైతే వచ్చిన వాళ్ళు అవమానించటానికి ముందే నువ్వే ఫంక్షన్కి పిలవకుండా అవమానించావన్నమాట. మీరలా చెప్పారా? లేదు. ఏంట్రా లేదు? ఆయన మీకు సింపుల్గా అర్థం కావాలని అలా చెప్పుండొచ్చు. అవును పాపం, మాట వరుసకి పిలిచినా నా మనవడు అని ఎక్కడ పరిగెత్తుకుంటూ వస్తుందేమోనని మనసు ముక్కలైపోయేలా చెప్పుంటాడు. కాని ఆ మాటలన్నీ విన్న అక్క అమ్మకి ఎలా చెప్పాలో అర్థం కాక సరిగ్గా చెప్పుండదు. మిస్కమ్యూనికేట్ అయ్యుండొచ్చు కదా. అవును, ధరణి మిస్కమ్యూనికేట్ చేసుంటుంది. తనకి మీలా మనసు విరిగిపోయేలా మాట్లాడడం తెలీదు కదా. అందుకే అమ్మకి మనం ఫంక్షన్కి వెళ్ళటం లేదని చెప్పిందే కాని నువ్వు ముతక చీరలు కట్టుకుని ఒళ్లంతా వంటలు చేసే నూనె కంపుతో ఆ ఇంట్లోకి రావద్దన్న మాట చెప్పలేకపోయింది. పాపమమ్మ, వాడు పిలవకపోతే ఏంటి, నా ఇంటి ఫంక్షన్కి నేనెందుకు వెళ్ళకూడదు అని కొత్త చీరతో రెడీ అయింది. నా మనవరాలు ఒట్టి మనిషి కూడా కాదు, తనపై భారం పడకూడదు, నేనే వెళ్ళి అన్నీ చూసుకుంటా, వాడితో పంతాలేంటే చిన్న పిల్లోడు, నేను లేకపోతే ఎలా ఉంది. మీరు వస్తే రండి, లేకపోతే లేదు. వాడికి మనమందరం ఉన్నావని ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి తెలియకపోతే నలుగురు ఏమనుకుంటారు, వాడికి ఎంత చిన్నతనంగా ఉంటుంది అని నీకోసం ఆలోచించింది. అది కాదు. నువ్వు మాట్లాడక. అప్పుడు చెప్పింది, నీ మనవడు చిన్నవాడు కాదు, చాలా పెద్దవాడైపోయాడు, ఇప్పుడు కొత్తిల్లు కట్టాడు కదా, కొత్త కొత్త చుట్టాలు, పెద్ద పెద్ద పరిచయాలు, అందులోకి మనం వెళ్తే దిష్టి బొమ్మలాగా చూస్తారే అమ్మా అందక్క. దానికి మా అమ్మ ఏమందో తెలుసా? ఎవడో అనుకుంటే నాకేంటే, నా మనవడి ఇల్లు అని మురిసిపోతుంటే ఉండబట్టలేక నోరు తెరిచి ఇలా అన్నది నీ మనవడే అని చెప్పాల్సొచ్చింది. వాడు ఇంటికి మనల్ని రావద్దని చెప్పాడు, అక్కడికి మనం వెళ్ళొద్దు అని అప్పుడు చెప్పింది. మీకు మీరే ఇలా ఊహించుకుంటే ఎలా? మేమందులో సగం కూడా అనలేదు. ఇంకా ఏవనాలి మరి? ఓహో, ఇల్లు సగంలోనే ఆగిపోయిందంటే ఇంటిపైన అప్పిప్పిచ్చిన అక్క వాళ్ళని పూర్తిగా తీసి పారేయాలి అంటారా? అంతేనా? అక్కే గనుక లేకుంటే మీరు ఇల్లు పూర్తి చేసేవారా? అలాంటి అక్కని మీరు గృహప్రవేశానికి కూడా రాకుండా చేశారు. మిమ్మల్ని చూస్తుంటే ఏ వనాలో కూడా అర్థం కావడం లేదు. ఫంక్షన్లో మహేష్ పుట్టింటి వాళ్ళు కనిపించలేదన్న పశ్చాత్తాపం మీలో నాకెక్కడా కనిపించటం లేదు. చాలా బాధపడుతున్నాం, కానీ ఏం చేయగలం? కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. ఇప్పుడు ఈయన్ని పెళ్లి చేసుకోవడం మా అమ్మకు అసలు ఇష్టం లేదు, కానీ జరిగిపోయింది. ఆ టైంలో చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. మా అమ్మ జాబ్ మానేసి వీఆర్ఎస్ తీసుకుని వచ్చిన డబ్బుతో పెళ్లి చేశారు. ఇప్పుడనిపిస్తుంది
తప్పు చేశానేమో అని. కానీ ఏం చేస్తాం, ఆ రోజు పరిస్థితి అలా ఉంది. మాకే తెలియని నిర్ణయాలు. ఈరోజు పరిస్థితులు ఇలా మాట్లాడించుంటాయి. అప్పుడది తప్పని చెప్పలేదు, ఇప్పుడిది ఒప్పని అనడం లేదు. పెళ్ళైనా ఏదైనా, ఏ చిన్న అచ్చటా ముచ్చటా అయినా ఎవరి చేతుల మీదుగా జరగాలని రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. మనమెన్ననుకున్నా మన అనుకున్న వాళ్ళు లేకుండా జీవితంలో ముఖ్యమైన కార్యక్రమాలు జరగాలని రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. అది విధిరాత, ఎవ్వరూ తప్పించలేరు. ఈ మాట నువ్వు నాకే చెప్తున్నావు కదా? మీకని కాదు, లోకానికి సంబంధించిన మాట కాబట్టి చెప్పాను. మీరు తెలివైనవారు, మీకర్థం కానిదేముంటుంది చెప్పండి. మీకు మాత్రం నానమ్మని విడిచిపెట్టాలనుంటుందా? తప్పలేదు, వెళ్ళిపోయారు. అదే నాన్నమ్మ మీతో ఉండుంటే ఇంకా వంట పనులు చేసే పరిస్థితి వచ్చుండేది కాదు కదా. శాంతమ్మ గారంటే అసిస్టెంట్ కమిషనర్ గారి అమ్మగారని అందరి నోళ్లలో నానిపోయేది. అప్పుడు మేము పిలిచామా లేదా అనే ప్రశ్నే వచ్చేది కాదు. ఏం చదువుకున్నావు? బిఏ సగంలో ఆపేశాను. అది కంప్లీట్ చేస్తే మాటలతో సరిహద్దుల్లో జరిగే యుద్ధాల్నే ఆపేదానివి. వద్దంటే పిలిచి కయ్యం పెట్టుకునేదానివనుకో. చాలా ఇంటెలిజెంట్గా ఉన్నావు. మా మహేష్ అమాయకుడు కాబట్టి ఈ మాత్రం తెలివైన అమ్మాయి జతగా ఉండటంలో తప్పేమీ లేదు. నీ గురించి అమ్మ, అక్క, కీర్తి చెప్పారు. నువ్వు చాలా తెలివైన దానివని. కానీ వాళ్ళు చెప్పిన దానికంటే కూడా నువ్వు చాలా స్మార్ట్. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. శత్రువుల దగ్గర శభాష్ అనిపించుకోవడం అంత సులభం కాదు. నేను నీకు చిన్నత్తయ్యని, శత్రువుని ఎలా అవుతాను? నాన్నమ్మ, అత్తమ్మ, కీర్తి అందరూ నన్ను శత్రువులానే చూస్తున్నారు. మీరు కూడా వాళ్ళ పార్టీనే కదా. వాళ్ళు నిన్ను అలా చూడ్డమే కదా నీకు కావాల్సింది. అందుకే కదా మా అమ్మని వంట మనిషి అని మహేష్తో అనిపించావు. ఆహా, లేదు లేదు. నీ అంత తెలివితేటలు నాకు లేకపోవచ్చు, కానీ తెలివి తక్కువ దాన్నైతే కాదు. నువ్వు చెప్పు చేతల్లో ఉండే మీ ఇంట్లో వాళ్ళని ఆడిస్తున్నావు. నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్గా చాలా మందిని చెప్పు చేతల్లో పెట్టుకుని ఆడించాలి. అమ్మ, అక్క, కీర్తి బాగా సెన్సిటివ్ అని తెలిసే మీరు బాధ పెట్టారు. అక్కకి విడికి కమ్యూనికేషన్ పోతుంది, మాటలుండవు. కాబట్టి మీరు ఇంటి పత్రాలపై తీసుకున్న అప్పు అడగడానికి ఎవ్వరూ రారని ధీమాగా ఉండొద్దు. నేను ఊరుకోను. ఇదే నా పద్ధతి. ఇలాగేనా చేసేది మీరు? చూడు, నన్ను శత్రువుని అన్నావు కాబట్టి మన మధ్య అత్తాకోడల పోరు తప్పదేమో అనిపిస్తుంది. అక్క ఎలాగో సైలెన్స్, కానీ నేనలా కాదు. ఇంటి అప్పు కట్టే వరకు వెంట పడుతూనే ఉంటాను. జీవన తరంగాలు. నువ్వొచ్చి నాలో కొత్త ఉత్సాహాన్ని నింపావు. రమ్యను బాగా చూసుకోవాలని ఇప్పుడు నా మనసు పరితపిస్తోందమ్మా. రమ్య నాకు తోడుగా వచ్చాక నా లైఫ్లోకి కొత్త ఎనర్జీ వచ్చినట్లు అనిపించింది మాస్టారు. ఆయన్ని కలిసారా మాస్టారు? కలిశానమ్మా. ఏమన్నారు? నన్ను చూడగానే ఏమనిపించిందో ఏమో, కూర్చోబెట్టి మాట్లాడాడు. నా కుటుంబ వివరాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. 2 రోజులు తనతో పాటు ఢిల్లీలో ఉంచుకొని మొత్తం ఢిల్లీ అంతా తిప్పి చూపించాడు. వచ్చేటప్పుడు కూడా ట్రైన్ వరకు వచ్చి
ఎక్కించి మరీ వెళ్ళాడు. అలాంటివన్నీ బానే చేస్తారు. ఆ మాత్రం సంస్కారం ఉంది. కానీ నీ మీద చాలా గౌరవం ఉందమ్మా అతనికి. తను అమ్మ అక్కలతోనే ఉంటుందా, ఎలా ఉంది అని నీ గురించి అడిగాడమ్మా. అన్నీ అడిగి ఏం ప్రయోజనం మాస్టారు? నాకొక్క ఫోన్ కాల్ కూడా చేయడం లేదు. ఇద్దరూ మొండిగా ఉన్నారమ్మా. నేనొకసారి కాల్ ట్రై చేశాను కదా, కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆయనే అవాయిడ్ చేశారు. అదే ఎందుకని? నువ్విక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్తున్న విషయం తనకి చెప్పలేదా? అని ఆయనే చెప్పారా మీకు? ఆ, నేను ఆయనకి తెలియకుండా ట్రాన్స్ఫర్కి ట్రై చేశాను. వచ్చాక ఆయనకి తెలిసింది. చెప్పకుండా చేసినందుకు బాధపడి ఉంటాడు. ఆ రోజు ఎలా రియాక్ట్ అయ్యాడు? ఆ రోజు సాయంత్రం త్వరగా ఇంటికొచ్చారు. వచ్చి నా మీద కోప్పడ్డారు. నాకు చెప్పకుండా ట్రాన్స్ఫర్ ఎందుకు తీసుకున్నావు, క్యాన్సిల్ చేసుకో అన్నారు. కుదరదు అన్నాను. నన్ను చూసి నవ్వి, నీకదే మంచిదనిపిస్తే ఓకే ఫైన్, దట్స్ యువర్ చాయిస్ అన్నారు. అసిస్టెంట్స్ కావాలంటే అడుగు అని వెళ్ళిపోయారు. చూడమ్మా, భార్యాభర్తలన్నాక ఒకరి కోసం ఒకరు కాస్తైనా సమయం కేటాయించుకోవాలి కదా. మీ ఇద్దరూ పెద్ద ఉద్యోగాల్లో అధికారులుగా ఉన్నారు. ఈ అధికారం వాళ్లలోకి దేవుడు పూనిన మనిషిలా చేస్తుంది. అంతేకాని ఆ హోదానే దగ్గర చేసింది, ఆ హోదానే దూరం చేసింది. అందుకు మీ ఇద్దరూ కారణమేనమ్మా. అందుకే నేనొచ్చేటప్పుడు అతనికి చెప్పాను, ఫోన్ చేసి మాట్లాడమని. తను ఫోన్ చేస్తాడు, నువ్వు మాట్లాడు. ఒక్క విషయమమ్మా, నాకెందుకో అతని పద్ధతి చూస్తుంటే పోతే పోనీలే అని వదిలేసే మనిషిలా అనిపించట్లేదమ్మా. వదులుకోడు కానీ అలా అని కలిసుండాలంటే ఆయనకి లొంగుండాలి. తను తన లైఫ్ స్టైల్ని మార్చుకోవడం లేదు. నువ్వు అతను కలిసుంటే నీలో నీతి నిజాయితీ ఆయన ఏ రోజుకైనా ప్రభావితం చేయకపోతుందా? ఖచ్చితంగా చేస్తుంది. నువ్వు అతన్ని వదిలి రావాల్సింది కాదమ్మా. చాలా కాలం ఎదురు చూశాను మాస్టారు. మార్పు కూడా వెంటనే రావాలని అనుకోలేదు. కనీసం ఆయనలో మార్పు వచ్చే అవకాశాలు ఎక్కడా కనిపించలేదు. అందుకే వచ్చేశాను. భార్యాభర్తలన్నాక తగ్గడం, ఓటమి గురించి ఆలోచించడం పక్కకు పెట్టి గెలుపు కోసం ఇద్దరూ అడుగులు వేయాలి. నా మాట వినమ్మా. నీ మొండితనం వదిలే, నీ జీవితం బాగుపడుతుంది. మిట్ట మధ్యాహ్నం బాగా వేడిగా ఉందని చల్లగా ఒక పెగ్గు విస్కీ తాగి ఒక చికెన్ లెగ్ పీస్ తిని సోఫా మీద పడుకున్నాను. మంచి ఏసీ గాలి చల్లగా వేస్తుంది. ఆదిశేషుడి మీద నారాయణుడు పడుకుంటాడు కదా, అలా కునుకు తీస్తుంటే గడిచిందో లేదో అంతలో ఆ అసిస్టెంట్ కమిషనర్ దేవిక రైడ్ చేసినట్టు కల. ఉలిక్కిపడి లేచానయ్యా. సత్యం భార్య పేరున సైట్ రిజిస్ట్రేషన్ చేయించినా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. అవును, మీకు సైట్ పోయింది, కానీ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. సైట్ విషయం తెలిసాక దేవిక సత్యానికి వార్నింగ్ ఇచ్చి పక్కన పెట్టిందన్నారు కదా. అదంతా ఆ దేవికాడిన నాటకం. ఆమె మనకంటే చాలా అడ్వాన్స్గా ఆలోచిస్తుంది. కొన్ని రోజులు ఒకరంటే ఒకరు పడనట్టు యాక్ట్ చేశారు. తను చేసే ప్రతి ఇన్వెస్టిగేషన్లోనూ దేవికకి సత్యం ఇంటర్నల్గా తోడున్నాడు. ఓ, అయితే ప్రమాదం అంటారా? అంత నెమ్మదిగా అంటారేంటండి, చాలా డేంజర్.
మీరంటే దేవికకి సత్యానికి ఇద్దరికీ పడదు. ఆ సైట్ విషయంలో సత్యాన్ని చాలా ఇబ్బంది పెట్టారు. మీరంటే తను చాలా కోపంగా ఉన్నాడు. అందుకే దేవిక ఇంత చెప్తే తను ఇంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. మీ కేసు ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి వర్క్ చేస్తున్నాడు. దేవిక ట్రాప్లో చిక్కుకుని ఆమె బెడద తొలగించుకోవాలని తొందరపడి స్టెప్ తీసుకున్నాను. సత్యంకు చెక్కు పెట్టాలని తన భార్యకి సైట్ ఇస్తే చివరికి నేనే ఇరుక్కున్నాను. ఏం చేయాలి? వీళ్ళిద్దరూ కలిసి ఉంటే ఎప్పటికైనా ప్రమాదమేనయ్యా. ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడేది? ఎలా ఎలా ఓ పని చేయవయ్యా. నువ్వు శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి, ఆ నీలకంఠం అంత మంచివాడు కాదు, తన స్వార్థం కోసం నీ అల్లుణ్ణి ఇరికించాలని సైట్ నీ కూతురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. దానివల్ల ఇద్దరూ దూరం అవుతారనుకున్నాం. కాని అది తెలుసుకున్న అసిస్టెంట్ కమిషనరు సత్యం ఇద్దరూ ఇంతకు ముందు కంటే బాగా క్లోజ్ అయిపోయారు. ఒకరికొకరు చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు అని చెప్పు. కానీ దేవిక మేడం అలాంటిది కాదు. ఆమె గురించి చెడుగా మాట్లాడితే ఎవరూ రిసీవ్ చేసుకోరు. తను వర్కహాలిక్. ఆర్గానిక్ ఏం కాదు. సరే, నువ్వు చెప్పినట్టే ఆ దేవికి నిప్పు, ఈ సత్యం వెన్నపూస అనుకుందాం. ఈ వెన్నపూస ఆ నిప్పు అన్యోన్యంగా డ్యూటీ చేస్తే అగ్నికి ఆజ్యం పోసినట్టు బగబగా మండుతుంటే ఆ మంటల్లో కాలి బూడిదైపోయేది ఎవరో? నేను. కాని ఎవరు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళిద్దరి మధ్య లేని ఒక పుకారు క్రియేట్ చేసి వదిలితే ఫ్యాను గిరగిరా గిరగిరా తిరిగినట్టు గింగరాలు కొడుతూనే ఉంటుంది. స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ ఆగిపోతుందేమో గాని మనం వదిలిన చెడ్డ వార్త చక్కర్లు కొట్టడం ఆగదు. వర్కౌట్ అవుతుందంటారా? అవుతుంది. కాని పాపం సత్యం భార్య నిండు చూలాలయ్యా. ఈ మాటలు తన చెవిని పడితే అసలు తట్టుకుంటుందో లేదో. సరే, నువ్వు ఆ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి ఈ మ్యాటర్ బాగా బుర్రకెక్కేలా చెప్పిరా. అప్పుడు సత్యం ఇంట్లో గొడవలు స్టార్ట్ అయితే ఇక ఆఫీసులో పని మీద కాన్సంట్రేషన్ చేయలేడు. సత్యం వద, ధర్మం చెర అంటే ఇదేనేమో. జీవన తరంగాలు. దానికి కూడా మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తాడు. సరే, అవి ఇవ్వడానికి మీకు ఇబ్బంది లేదు. కానీ ఆ సైట్ మీ సంసారానికే ఎసరు పెట్టిందంటే? చూడండి, మా అల్లుడు అలాంటి వాడు కాదు. కాకపోతే మీ అల్లుడు ఆఫీస్ వదిలి ఇంటికి ఎందుకు రావట్లేదు? అసలు మీ అల్లుడు ఆఫీస్ నుంచి ఇంటికి ఎన్ని గంటలకు వస్తున్నాడు? రాత్రి 11-12 గంటలు అవుతుందని నా కూతురు చెప్పింది. అంతవరకు ఆఫీసులో ఏం పని ఉంటుంది? నేను కూడా ఇన్స్పెక్టర్నే. 6-6:30 కల్లా ఇంటికి వచ్చేస్తున్నాను. చూడండి, ఆ అసిస్టెంట్ కమిషనర్కు మా అల్లుడి మీద నమ్మకం ఎక్కువ. చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కదా, అందుకే ఎక్కువ పని అప్పచెప్పుండొచ్చు. ఏమి స్ట్రిక్టు? నా బొంద స్ట్రిక్టు. ఒకవేళ స్ట్రిక్ట్గా ఉంటే టైం విషయంలో కూడా స్ట్రిక్ట్గా ఉండాలి కదా. డబ్బు సంపాదన మీద మోజులైనప్పుడు ఆఫీస్ టైంలో వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. మరెందుకు అర్ధరాత్రి వరకు పనిచేస్తున్నాడు? దేని మీద మోజో? అంటే అందులో అంత ఆలోచించడానికి ఏముంది? వయసులో ఉన్న అమ్మాయి, చూడ్డానికి బాగుంది, అధికారంలో ఉంది, మొగుడిని వదిలేసి ఒక్కతే వచ్చింది. అలా అని దేవికి అది చీప్ క్యారెక్టర్ ఏం కాదు. ముట్టుకోవడం అంత ఈజీ కాదు. కానీ అమ్మాయి తండ్రిగా మీరే ఆలోచించాలి. అంత దూరం వెళ్తారంటారా? ఏమో చెప్పలేం. ఏదైనా వీక్ మూమెంట్ వస్తే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. అప్పుడు కొలాప్స్ అయ్యేది మీ అమ్మాయి కాపురమే. అది మీ అమ్మాయి చెవును పడితే మునుపట్ల కాపురం చేయగలదా? ఆ చిన్న అనుమానం పెనుభూతమై పచ్చని కాపురాన్ని నాశనం చేస్తుంది. అప్పుడు నీ కూతురి పరిస్థితి ఏంటి? సరే, నాకేదో తెలిసింది చెప్పాను.
ఇంక మీరే ఆలోచించుకోండి. వెళ్ళొస్తాను. మేడం, ఎంక్వైరీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మేడం. నీలకంఠం ఆస్తులపై ఎట్ ఎ టైం రైడ్ చేసి జప్తు చేసుకోవడానికి ఎంతమంది టీం అవసరం? నీలకంఠం ఉంటున్న ఇల్లు చాలా పెద్దది మేడం. కన్స్ట్రక్షన్ వర్క్స్ సూపర్వైజ్ చేయడానికి ఒక ఆఫీస్ ఉంది. ఇక మిగిలినవి థియేటర్స్, షాపింగ్ కాంప్లెక్స్, లాడ్జిలు, దేవస్థానాలు, కాలేజీలు అన్నీ కలిపి ఒక 17 నుండి 18 ప్లేస్లు ఉంటాయి మేడం. సో ప్రతి ప్లేస్కి రైడ్ చేయడానికి మినిమం 10 మెంబర్స్ టీం అవసరం. మొత్తం 200 మెంబర్స్ అవసరం అవుతారు. ఎస్ మేడం. ఇట్స్ ఆల్ రైట్. నీలకంఠం అకౌంటెంట్ ఇల్లు ఎక్కడో మీకు తెలుసా? తెలుసు. అతనికి తల్లిదండ్రులు లేరా? తండ్రి ఉన్నారు మేడం. ఎక్కడుంటారు? పల్లెటూరులో ఉంటారు మేడం. ఇక్కడ నుంచి ఒక 100-150 కిలోమీటర్ల దూరంలో ఉంటారు మేడం. అక్కడ ఒక ఫామ్ హౌస్లో ఉన్నట్టు సమాచారం. ప్లేస్ చూసారా? లేదు. ఎందుకు? అక్కడ ఏమీ ఉండకపోవచ్చని, ఆస్తి డాక్యుమెంట్స్ అన్నీ తన దగ్గరే ఉండొచ్చని. అక్కడ ఏమీ ఉండదని మీరే డిసైడ్ అయితే ఎలా? అక్కడ ఎందుకు ఉండకూడదు? డ్రైవర్ ఉన్నాడా? లేడు మేడం. బండి కీస్ తీసుకోండి. ఎన్ని గంటలకు వెళ్ళాలి? ఇప్పుడే. దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పుడైతే ఎవరికీ డౌట్ రాదు. ఆల్రెడీ 7:30 అయిపోయింది మేడం. అవును. మేడం, ఆ రోడ్లు కూడా బాగాలేదు. అక్కడికి వెళ్ళడానికి మనకి 3 గంటలు టైం పడుతుంది. ఇంకో గంట అక్కడ. తర్వాత తిరిగి ఎప్పుడు వస్తాం మేడం? స్టే చేయడానికి గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు ఉంటాయి. మనం వెళ్లే దారిలో ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయో కనుక్కోండి. అక్కడే ఉండి ఉదయం వద్దాం. అంటే రాత్రి అక్కడే ఉండిపోవాలా? ఏ, మీ భార్య కడుపుతో ఉందనా? నో, అలా అని కాదు. ఫోన్ చేసి చెప్పండి. మీరు వెళ్ళకపోతే తను గొడవ పడుతుందేమో. అలా నేను లేదు మేడం. రావాలి అనుకుంటే రండి, మీ భార్య పర్మిషన్ ఇస్తే. లేదంటే నేనే వెళ్తాను. రోడ్ మ్యాప్ ఇవ్వండి చాలు. ఇంత రాత్రిపూట ఈ టైంలో ఒంటరిగా ఎలా వెళ్తారు మేడం? ఎందుకు వెళ్ళకూడదు? మీరే చెప్పారు కదా, ఈ ఆఫీస్లో నేనొక్కదాన్నే మగరాయున్నని. అలాంటప్పుడు ఆ మాత్రం డేర్ చేయకపోతే ఎలా? ఏమండి? హలో పుష్ప, ఒక ఎంక్వైరీ ఉంది, లేట్ అవుతుంది. పక్క ఊరికి వెళ్తున్నాను. అక్కడే ఉండిపోండి. అది చెప్పడానికే ఫోన్ చేశాను. నేను మార్నింగ్ వస్తాను. మార్నింగ్ కూడా దేనికి? రాకండి. మీకు భార్య ఇల్లు పడుతుందా? ఆఫీస్ ఉంటే చాలంతే. ఇంట్లో ఒక్కదాన్ని కూర్చుని తల నొప్పిగా ఉంది. ఇక నేను ఇక్కడ ఉండను. మా పుట్టింటికి వెళ్తాను. మేడం, మనం వెళ్దామా? మీ ఆవిడ అరుస్తుందా? లేదు, వెళ్ళమని చెప్పింది. యు ఆర్ రియల్ లక్కీ టు హ్యావ్ హర్ ఇన్ యువర్ లైఫ్. సరే పద. ఓకే మేడం. మీరు మా ఇంట్లో మీటింగ్ పెట్టడం ఏంటి? వరస్ట్గా. నేను వరస్ట్ కండిషన్లో ఉన్నాను కాబట్టే ఇక్కడ వరకు వచ్చాను. అక్కడ వరకు అంటే నా ఇంటి వరకు రావాల్సిన మీరు ఎన్నిసార్లు కబురు చేసినా రావట్లేదే. నాకు అవసరం లేదు. విన్నారా శ్రీనివాస్ గారు ఏం మాట్లాడుతున్నారో? వదిలేయండి సార్, ఎలాగో కూర్చున్నాం కదా, కాసేపట్లో మీటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ రఘురామ్ ఇల్లు కదా, అక్కడికి వెళ్ళాల్సింది. ఆయన నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఏదైనా హోటల్లో పెట్టుకోవాల్సిందే. ఓపెన్ ప్లేస్లో మీటింగ్ అంటే నిఘా ఉంటుంది. ఆ దేవికకు క్షణాల్లో తెలిసిపోతుంది. ఆమె ఇన్వెస్టిగేషన్కు మనమే ఎవిడెన్స్ రెడీ చేసి ఇచ్చినట్టుంటుంది. బాగా సంపాదించారు. సరిగ్గా ట్యాక్స్ పే చేసుంటే ఈరోజు ఈ టెన్షన్ ఉండేది కాదు. ఎలా కట్టాలయ్యా? ఎలా కట్టాలో చెప్పు. సంపాదించిన డబ్బు మొత్తం నా ఒక్కడి లాకర్లోకి వచ్చి పడుతుందా? లేదు కదా. మినిస్టర్కు, కార్పొరేటర్కు, అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్కి వాటాలు పంచుతున్నాను కదా. ట్యాక్స్ కట్టాలంట, ట్యాక్స్.
ఆ, ఏం పంచుతున్నారు? 100 రూపాయలు సంపాదించి అందులో రూపాయి పంచుతున్నారు. దాన్నే 100 మార్లు చెప్పినా 100 రూపాయలు ఇచ్చినట్టు నమ్మిస్తున్నారు. ఏమయ్యా నిజం చెప్పు, నీకేం ఇవ్వలేదా? ఇచ్చుకున్నారులేండి. మాకు లంచగొండులమని చెడ్డ పేరు, మీకు లక్షాధికారులని మంచి పేరు. ఏమయ్యా శ్రీనివాస్, చూడు ప్రకాష్ ఎలా మాట్లాడుతున్నాడో చూడు. ఇంతకీ నేను చెప్పింది ఏం చేశారు? నర్సింగ్ హోమ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో నేను చెప్పింది ఫాలో అవుతున్నారు కదా, ఆ పని చూడండి ముందు. అలాగే చూస్తాను. మీరే చెప్పండి ఏ రోజు చూడాలో. అప్పుడే విజిట్ కంప్లీట్ చేసి అక్కడ ఫిజికల్గా ఏముందో అదే రికార్డ్ చేసి వస్తాను. ఫార్మాలిటీగా ఫైన్ వేస్తాను, అది కట్టేసి రెగ్యులరైజ్ చేయించుకోండి. అప్పుడు మీరు చెప్పినట్టుగా 200 గజాల శాంక్షన్ డాక్యుమెంట్స్ని 500 గజాల డాక్యుమెంట్స్గా మార్చేద్దామన్నారు. ఇప్పుడేంటి ఏదో స్ట్రిక్ట్ ఆఫీసర్లో మాట్లాడుతున్నారు? అలా మాట్లాడకపోతే నాకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ప్రాబ్లం అయ్యేటట్టుంది. అలాగా? అయితే ఈ మ్యాటర్ మినిస్టర్ వరకు వెళ్తుంది. వెళ్ళనివ్వండి, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. చట్ట ప్రకారం పనిచేస్తుంటే ఇబ్బంది పెడుతున్నారని నేను కంప్లైంట్ ఇస్తాను. మీ ఆస్తి ఎంతుందో చెప్తాను, అప్పుడు తెలుస్తుంది మినిస్టర్కి మీరు ఇవ్వకుండా ఎంత నొక్కేశారని. అప్పుడు నన్ను వదిలేసి మిమ్మల్ని పట్టుకుంటారు. జీవన తరంగాలు. మరి హై స్కూల్? ఏమో తెలీదు. సరే తాతయ్య రాని చూద్దాం. లేదు, ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉండలేను. ఊరికి వెళ్ళిపోతాను. తాతయ్య వచ్చే వరకు అక్కడైనా నువ్వు ఒక్కదానివే ఉండాలి కదా. అది మా ఊరు, నాకు బాగా అలవాటైన ప్లేస్. ఇక్కడైతే ఇంట్లో కూడా భయం భయంగా ఉంది. నేను మా ఇంటికి వెళ్తాను. ఇంకో 4 రోజులు ఇక్కడే ఉంటే ఈ ఇల్లు, ఈ వాతావరణం కూడా అలవాటైపోతాయి. ఇది మా ఇల్లు కాదు, నాకు అలవాటు కాదు. అలవాటు చేసుకో. నేను మార్నింగ్ 6 కల్లా ఆఫీస్కి వెళ్ళాలి. రాత్రి లేట్ అవ్వచ్చు. ఇంకో 4 రోజుల్లో తాతయ్య వచ్చేస్తారు. అప్పుడు హై స్కూల్లో చేరేలోపు ఉన్న ఈ 5 నెలలు ఏం చేయాలో చూద్దాం. సరే. సరే అయితే నువ్వు తినేసి పడుకో. గుడ్ నైట్. నేను ఇంకా తినలేదు, మధ్యాహ్నం కూడా తినలేదు. సారీ. తాతయ్య ఇలా ఎప్పుడు చేయలేదు. నేను తినకపోతే తను తినేవారే కాదు. నేను అలిగితే నాకు బలవంతంగా తినిపించి ఆ తర్వాత తాతయ్య తినేవారు. మీరు నన్ను పట్టించుకోవట్లేదు. సారీ. నా లోకంలో నేనున్నాను. నువ్వు మా సుధా కూతురువి, నా బిడ్డలా అనుకున్నాను. అందుకే నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చాను. కానీ నీ ఆకలి, ఆలనా పాలన చూడకుండా నేను నీకు తల్లిని కావాలనుకున్నాను. కానీ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, కన్న కూతురులా అనుకోవడం వేరు, చూసుకోవటం వేరని. నిజంగా కన్నబిడ్డకి ఆకలేస్తే తల్లికి తెలుస్తుంది. అలా తెలుసుకుంటే గొడ్రాలు కూడా పెంచుకునే బిడ్డకు తల్లి కాగలదు. అందుకే ఇక ముందు నీ ఆకలి నేను తెలుసుకుంటాను. ఆంటీ, మీరేం బాధపడకండి. తాతయ్య కూడా లేరు. అందుకే నన్నేమీ అడిగేవారు లేరని చెప్పాలనిపించి అలా మాట్లాడాను. మీరేం అనుకోకండి. నేను తినేసి పడుకుంటాను. మీరెళ్ళి పడుకోండి. పర్లేదు రమ్య, నువ్వు తిను. ఇద్దరం ఒకేసారి పడుకుందా. మీరు బిజీ కదా, వద్దులేండి. నేను ఎంత బిజీగా ఉన్నా బిడ్డ ఆకలి చూడలేకపోతే కన్న బిడ్డకు కూడా సరైన మాతృమూర్తి అనిపించుకోలేదు. నాకెలాగో అంతటి అదృష్టం లేదు. కనీసం సుధా బిడ్డను నా బిడ్డలా చూసుకుంటున్నా మంచి ఫ్రెండ్ అన్న పేరైనా నాకు రావాలి. అప్పుడు ఈ సుధ బిడ్డ నా బిడ్డ అవుతుందేమో చూడాలి. తిను.
పుష్ప, ఎలా వచ్చారు? ఎందుకమ్మా? ఆటోనా లేక ట్యాక్సీనా? ఏమ్మా, ఏమైంది? ఇదిగో ఈ లగేజ్ తీసుకోనన్నా. ఎందుకు? ఇక్కడుండడం నా వల్ల కాదు. మన ఇంటికి వెళ్దాం పదా. తనెక్కడా? ఎవరు? అల్లుడు గారు. ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. అలా కాదమ్మా, ఇంత సడన్గా లగేజ్ తీసుకుని వెళ్తే నలుగురు ఏమనుకుంటారు? నేను ఇక్కడ ఉండనంటే ఉండను. ఏమైంది తల్లి? ఇప్పుడు నన్ను ఇంటికి తీసుకెళ్తారా లేదా, లేక నేను వేరే ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్ళిపోవాలా? అలా కాదమ్మా, నా ఇల్లు నీ ఇల్లు వేరా? నీ ఇంటికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు. అయితే పద నాన్న. అలా కాదమ్మా, ఇక్కడికి రావడం నీ ఇష్టం, కానీ ఇక్కడి నుండి వదిలి రావడం అంటే మీ ఆయనకి చెప్పి రావాలి కదా. ఆయనకి ఏం చెప్తాను నాన్న? ఎప్పుడో అర్ధరాత్రి వస్తారు, మళ్ళీ ఉదయాన్నే 7 గంటలకు డ్యూటీ అంటూ వెళ్ళిపోతారు. తనకి పని ఎక్కువ అమ్మా. ఇంకెవ్వరికీ లేదా పని? ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. తను కొంచెం ఎక్కువగా బాధ్యత తీసుకుంటాడు. అవును, ఇంతకీ అల్లుడు గారు ప్రస్తుతం ఎక్కడున్నారు? ఇప్పుడే ఫోన్ చేశారు. వాళ్ళ బాస్ దేవికతో పాటు వేరే ఊరు వెళ్తున్నాను, రాత్రికి రాను అని చెప్పారు. అదా సంగతి. చూడమ్మా, తనకి తెలివిలేదు. గవర్నమెంట్ వరకు ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. నేను తనతో మాట్లాడతాలే. సరే పదండి. అలా కాదమ్మా, చెప్పా పెట్టకుండా పుట్టింటికి వెళ్తే నీకే చెడ్డ పేరు. చెప్పా పెట్టకుండా పుట్టింటికి వెళ్ళింది అక్కడే ఉండమనండి అనంటే? అంటే అననివ్వండి నాన్న, నా కర్మ అనుకుని పుట్టింట్లోనే పడుంటాను. అయ్యో, ఏంటమ్మా మాటలు? చూడమ్మా, బిడ్డ పుడితే అన్నీ సర్దుకుంటాయి. ఎక్కువ టెన్షన్ తీసుకోకు. అసలు నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. నేనిక్కడ ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తుంది నాన్న. సరే, 2 రోజులు సరిపడా లగేజ్ తీసుకో. ఉదయం కాల్ చేసి చెప్దాం, ఆయనే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇదిగో లగేజ్ సర్దాను. రమ్మా. చాలా కష్టంగా అనిపిస్తుంది. మనసుకు చాలా బాధగా ఉంటుంది. ఆఫీస్లో హెవీ వర్క్. ఇంటికొచ్చి రిలాక్స్ అవుదామంటే ఆ లోపు ఇది స్టార్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది పిన్ని? దానికి కోపం, మహా మొండితనం. ఇంట్లో ఒక్కరితే ఉంటుంది, బోర్ కొడుతుందేమో. మనం చిన్నప్పుడు ఇంట్లోనే కదా ఉంది. అమ్మ పనికెళ్లేది, అక్క కూడా తోడుగా వెళ్లేది. 24 గంటలు మనతోనే ఉండాలని మనం మొండి చేశామా? లేదు. మరి ఇదెందుకు ఇలా చేస్తుంది? ఐమ్ నాట్ ష్యూర్ పిన్ని. 24 గంటలు కాకపోయినా అమ్మవాళ్ళు మనతో ఎంత టైం స్పెండ్ చేస్తారో మనకు తెలుసు. వాళ్ళు మన కోసమే కష్టపడుతున్నారని ఒక నమ్మకం. ఇక్కడ ఆ నమ్మకం లేదు. రమ్యను నా బిడ్డ అనుకుంటే చాలదు. తను నన్ను తల్లిలా భావిస్తే చాలదు. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి బాధ్యత వచ్చే వరకు కొద్దిగా కష్టమే కదా. కష్టమే. మాస్టారు ఢిల్లీకి చేరుకుని ఆయన్ని కలిసే ఉంటారు. భార్యాభర్తలమైనా మా మధ్య చిన్న ఫోన్ కాల్ కూడా లేదు. తనే చెయ్యాలని నేనే చెయ్యాలని తను అనుకోవాల్సిందే. కాని చేసేది లేదు, మాట్లాడేది లేదు. కనీసం నాలాగైనా ఆయన నన్ను గుర్తు చేసుకుంటున్నారో లేదో కూడా తెలీదు. మీకేమైనా గొడవైందా? ఏ విషయంలో పిన్ని? ప్రతిరోజు గొడవ జరిగేది. ఏ విషయం అనేది తెలియడం లేదు. చిన్న విషయాలే, దాన్నెవరు గుర్తుపెట్టుకుంటారు? బాగా కోపగించుకునేవారా పిన్ని? కోపమని కాదు, తను నన్ను ఇగ్నోర్ చేసే కొద్దీ నా కోపం ఇంకా ఎక్కువయ్యేది. తినేదాన్ని కాదు, నిద్రపోయేదాన్ని కాదు, పిచ్చి దానిలో ఆఫీస్ వర్క్ చేసేదాన్ని. అవును, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఈరోజో రేపో నాకు కూడా పెళ్ళి అవుతుంది కదా. అనుభవం ఉన్న వాళ్ళు చెప్పే విషయానికి విలువ ఎక్కువ, అనుభవం లేని వాళ్ళు చెప్పే విషయాలకి పదుం తక్కువ. అందుకే ఏమైందని తెలుసుకుంటున్నాను పిన్ని. ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఆయనే నా లైఫ్ అనుకున్నాను. తన టైం అంతా నా కోసం కేటాయించాలనుకున్నాను. కానీ రాను రాను నాతో గడిపే సమయం తక్కువైపోయింది. బిజీగా ఉన్నారేమో. లేదు, లేజీ ఫెలో. ఇంటి పని చేయరు, ఆఫీస్ పని చేయరు, విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవారు. నేను గొడవ చేసినప్పుడు ఒక 4 రోజులు బాగుండేవారు. ఆ తర్వాత మళ్ళీ మామూలే.
ఆయన్ని దారిలో పెట్టడానికి కోపం తెచ్చుకునేదాన్ని. అలా నాకు కోపంగా ఉండటమే అలవాటైపోయింది. ఆయనకి ఇగ్నోర్ చేయటం పర్మనెంట్ యాటిట్యూడ్ అయింది. అమ్మనేది మీరు అమ్మమ్మ ఒకటే అని. ఇద్దరికి చాలా కోపం ఎక్కువ అని. కానీ అమ్మమ్మ కోపంలో బాధ్యత, నీ కోపానికి కారణం ఉండడం వల్ల కావచ్చు బహుశా. మీరెంత గొడవ పడ్డా సంబంధాలు మాత్రం తెగిపోలేదు. జీవన తరంగాలు. నా టెన్షన్లో నేనుంటే మధ్యలో నీ టార్చర్ ఏంటి? ఈ లెటర్కి టెన్షన్ పడుతున్నావు. అదే ఈ లెటర్కి బదులు డైవర్స్ పేపర్స్ ఉంటే ఏం చేసేదానివి? షటప్. అక్కడ డైవర్స్ పేపర్స్ ఉంటుంటే ఇదే ఆవేశంలో సైన్ చేసేదానివేమో కదా? నో, నాకు తెలిసి ఇది కళ్యాణ్కి వచ్చిన ఆలోచన కాదని నేను నమ్ముతున్నాను. ఇంకెవరో తనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనిపిస్తుంది. ఏదేమైనా కానీ భర్తను వదిలేసిన ఆడదాన్ని మన సొసైటీలో ఎంత చులకనగా చూస్తారో నీకు బాగా తెలుసు. ఆ ప్రమాదం రాకముందే జాగ్రత్త పడు. ఆ లెటర్లో ఉన్న విషయం ఎవ్వరికీ చెప్పకుండా ఏం చేయాలి అన్నదాని గురించి గుడికెళ్ళి ఆ దేవుణ్ణి అడుగు. అమ్మా, ఏంటో ఈ పద్ధతి నాకు నచ్చలేదు. ఎందుకమ్మా? వాళ్లే మాట్లాడుకుని నిర్ణయించుకోవడం నాకు నచ్చలేదు. పెళ్లి చేసుకోబోయేది వాళ్ళిద్దరూ, వాళ్లే డిసైడ్ అవుతారు. వదిలేయమ్మా. దేవిక కూడా అలానే చేసింది. ఇప్పుడేమైందో చూడు, మొగుణ్ణి వదిలేసి వచ్చింది. నిష్ఠూరంగా మాట్లాడినందుకు ఏమనుకోకు. సరే, మరి ఇప్పుడెలా అమ్మా? పెళ్ళన్న తర్వాత అబ్బాయి అమ్మాయి వాళ్లకు వాళ్లే మాట్లాడుకుంటే వాళ్ళకి నచ్చినంతకాలమే కలిసుంటారు. నచ్చకపోతే ఎవరి దారి వాళ్లు చూసుకోవడానికి క్షణం కూడా పట్టదు. అదే ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళందర్నీ పిలిచి పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకుంటే అందరికీ బాధ్యతగా ఉంటుంది. అప్పుడు విడిపోవాలంటే వెనకా ముందు ఆలోచించాల్సొస్తుంది. అవును, నా పెళ్లిలాగా ఇష్టం ఉన్నా లేకపోయినా అనుభవించాలి, అంతే కదా? నువ్వు బాధపడాలని చేశానా పెళ్ళి? అలా జరగాలని రాసిపెట్టుంది, జరిగింది, అంతే. దేవిక కూడా మొగుణ్ణి వదిలేసి రావాలని పెళ్లి చేసుకుందా? సరే వదిలే, దాని గురించి ఎందుకు ఇప్పుడు? నీ కూతురు పెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. అమ్మా, ఇటు చూడు. నేను చెప్పేది విన్నమ్మా. పెద్దవాళ్లు కూర్చొని మాట్లాడాలి. మాట్లాడాలంటే వాళ్లతో ఎవరు కూర్చోవాలి? ఇంటి పెద్దగా మా ఆయన ముందుండాలి. ఆయనేమో నిలకడలేని మనిషి. నేను ఆయన్ని నమ్మలేనమ్మా. నువ్వు బాధ్యత తీసుకోవాలంటే నీకు దేవిక విషయం గుర్తుకొస్తేనే అడుగు తీసి అడుగు ముందుకు వేయలేవు. నాకా అంత ధైర్యం లేదు. జీవితంలో ఓడిపోయి అలసిపోయి ఉన్నాను. ఏ నిర్ణయం తీసుకుంటే ఏం తప్పు జరుగుతుందో తెలియని పరిస్థితి మనది. అలాంటప్పుడు ఈ తరం అమ్మాయి తన పెళ్లి తనకు తగినవాడో కాదో తనే మాట్లాడి నిర్ణయం తీసుకుంటే కొంతవరకు మంచిదనిపిస్తోంది. నీ మాటను ఎదిరించాలని కాదు, పెద్దవాళ్లంటే గౌరవం లేక కూడా కాదు. ఏంటమ్మా, కోపమా నా మీద? నాకెందుకే కోపం, ఆవేదన, అంతే. పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోవడంలో అమ్మాయికి ఫ్రీడమ్ ఇవ్వడం వేరు, నిర్ణయం తీసుకునే బరువు మోపడం వేరు. కీర్తి చిన్నపిల్ల పాపం. నీ పెళ్లి నువ్వే చేసుకో, నీకెలాంటి వాడు కావాలో నిర్ణయం నువ్వే తీసుకో అని ముందుకు తోసేస్తున్నావు. మనకేం బాధ్యత లేదా? జీవితంలో గెలిచినా ఓడినా నీదే బాధ్యత అని దానికే నిర్ణయం వదిలేయాలంటే బాధేస్తుంది. ఇంట్లో మొగదిక్కు బావుంటే ఈ ఇబ్బంది వచ్చేదా? ఆంటీ మీకేమైనా చెప్పారా? దేని గురించి? నేను ఆంటీపై కోపంతో అలిగిన విషయం. లేదు,
నాతో ఏం చెప్పలేదు. ఏమీ చెప్పలేదా? ఒకరోజు రాత్రి తినకుండా అలాగే పడుకున్నాను. మరి ఉదయం లేచి టిఫిన్ తిన్నావా? ఆంటీ చెప్పిందా మీకు ఈ విషయం? లేదు, నేనే అడుగుతాను. మీకు పిన్ని కదా, అందుకే చెప్పుంటారేమో అనుకున్నాను. నువ్వు సుధా కూతురువి. పిన్నికి మీ అమ్మ అంటే చాలా ఇష్టం కాబట్టి నీ విషయాలు ఏవి బయటకు చెప్పదు. నాకే కాదు, అమ్మకి అమ్మమ్మకి కూడా చెప్పదు. పాపం ఆంటీకి విసుగొస్తుంది. పొద్దున వెళ్ళి రాత్రికొస్తుంది. నా వల్ల ఇంకా చిరాకు పడుతున్నారేమో. అలా ఏం అనుకోరు. నువ్వు స్కూల్కి వెళ్ళడానికి ఇంకా 5 నెలలుంది కదా. అవును. అప్పటి వరకు నీకు బోర్ రాకూడదంటే ఏదో ఒకటి చేయాలి. నువ్వు ఊళ్ళో ఉన్నప్పుడు ఏం చేసేదానివి? తాత ఎప్పుడు నీతోనే ఉండేవారా? లేదు, ఉదయం టిఫిన్ తిని వెళ్తే మధ్యాహ్నం భోజనానికి వచ్చేవారు. మళ్ళీ వెళ్ళి రాత్రికొచ్చేవారు. అప్పుడు ఒంటరిగా ఫీల్ అయ్యేదానివి కాదా? అవును, విసుగనిపించేది. కానీ తర్వాత అలవాటైపోయింది. ఓపిగ్గా ఉండటం నేర్చుకున్నాను. ఇక్కడ కూడా అలాగే ఉండాలి. నా ఫ్రెండ్ శ్రేయ ఒక చర్చ్ నడుపుతోంది, అక్కడికి వెళ్దామా? ఎందుకు? ఇద్దరు జాబ్కి వెళ్లే వాళ్ళ పిల్లల్ని తన దగ్గర వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని ఆఫీస్కి వెళ్లే ముందు అక్కడ వదిలి వెళ్ళిపోతారు. సాయంత్రం వచ్చి తీసుకెళ్తారు. వాళ్ళతో మనం ఆడుకుందాం. నాకు ఈరోజు కాలేజ్ లేదు, చాలా బోర్గా ఉంది. నేను అక్కడికి వెళ్తాను, నువ్వు వస్తావా? స్వామి, నా సమస్యకు నువ్వే పరిష్కారం చూపించాలి. పంతులు గారు, స్వామి పేరు మీద అర్చన చేయండి. ఇందాకే ఎవరో వచ్చి మీ పేరు మీద అర్చన చేయించి వెళ్ళారమ్మా. నా పేరు మీద ఎవరు అర్చన చేయించారు? మా అక్క వాళ్ళు ఎవరైనా చేయించుంటారేమో పంతులు గారు. కాదమ్మా, ఎవరో ఒక అతను వచ్చి ప్రత్యేకంగా మీ పేరు మీద పూజ చేయించి వెళ్ళారమ్మా. అమ్మా, ఇంకొక విషయం, మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పి ఆ దేవుని ప్రార్థించమని చెప్పి వెళ్ళారమ్మా. ఆ అన్నోన్ పర్సన్ ఎవరై ఉంటారో? అంతేకాదమ్మా, త్వరలోనే మీరు 2వ వివాహం చేసుకోబోతున్నారని తెలిసి ఫోన్లో మీ ఫోటో చూపించి ఆ ఫోటోని దేవుని పాదాల దగ్గర ఉంచమని మరీ చెప్పి వెళ్ళాడమ్మా. ఏంటి పంతులు గారు, మీకెలా కనిపిస్తున్నాను? నేనెవరో తెలుసా? ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ని. నా గురించి న్యూసెన్స్ చేసిన మనిషి ఎవరో చెప్పకుండా దాస్తున్నట్టున్నారు. తమాషా చేస్తున్నారా? నా మీద రూమర్స్ క్రియేట్ చేయాలని చూసినందుకు మిమ్మల్ని ఇప్పుడే ఇక్కడే అరెస్ట్ చేయిస్తా. వద్దు మేడం, నిజంగా అతను ఎవరో నాకు తెలియదు మేడం. మీకు దండం పెడతాను మేడం. భక్తుడికి భగవంతునికి వారధిగా ఉంటూ 4 పూజా కార్యక్రమాలు చేసుకుంటూ బతుకుతున్నవాడిని మేడం. మీ మీద అసత్యపు ప్రచారాలు చేయాలని నాకు ఉద్దేశం లేదు మేడం. ప్రమాణపూర్తిగా అతను ఎవరో నాకు తెలియదు మేడం. నేను నమ్మను. మీకు ఫోటో చూపించిన వాడెవడో చెప్పండి, నేను వదిలేస్తాను. నేనే దేవిక. ఢిల్లీలో ఆడిన డ్రామాలు చాలక ఇప్పుడు ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేశావా? నీ విలువింటూ తెలుసుకుని వచ్చాను దేవిక. నిన్ను ఇబ్బంది పెట్టాలని రాలేదు. ఇబ్బంది పెట్టాలని కాకపోతే నా మెడలో ఉన్న తాళని ఇవ్వమని ఎందుకు అడిగావు? జీవన తరంగాలు. లిప్స్టిక్ కొద్దిగా చూసుకో. బానే ఉంది కదా. ఎక్కువగా ఉంది, కొద్దిగా తగ్గించు. చూడు, నెమ్మదిగా మాట్లాడు. ఆ అబ్బాయిలకు ఈగో ఎక్కువ, త్వరగా రియాక్ట్ అవుతారు. దేవిక మహేష్ విషయం అడిగినప్పుడు కూడా ఎంత అవసరమో అంతే చెప్పు, అబద్ధం చెప్పకూడదు. అలా అని ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన అవసరమూ లేదు. అవన్నీ ఎందుకు చెప్పాలి? తను నిన్ను కలుస్తుంది,
నీ గురించి మన కుటుంబం గురించి తెలుసుకోవడానికే కదా. ఇవన్నీ అడుగుతాడని కాదు. ఒకవేళ అడిగితే? సరే, ఏం చెప్పాలి? దేవిక పిన్ని భర్త గురించి అడిగితే తను ట్రాన్స్ఫర్ మీద వచ్చారు, తన హస్బెండ్ ఢిల్లీలో ఉంటున్నారు అని చెప్పు. మిగతా వివరాల గురించి ఏం వద్దు. సరే. మహేష్ ఎందుకు విడిగా ఉంటున్నాడు అని అడిగితే కొత్తగా పెళ్ళైన వాళ్లకు ఫ్రీడమ్ ఉండాలి కదా, అందుకే సపరేట్గా ఉంటున్నారు అని చెప్పు. ఇప్పుడు చెప్తాను, మరి పెళ్ళికి రాకపోతే? ముందు నిశ్చితార్థం అవని, తర్వాత చూద్దాం. మరి నా గురించి అడిగితే? ఏమో, నాకేం తెలుసు, నువ్వే చెప్పుకోవాలి. నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలా? నిజమే చెప్పు. అబద్ధం ఎప్పటికైనా అబద్ధమే. అబద్ధం చెప్తే ఇప్పుడు బానే ఉంటుంది, తర్వాత దాన్ని కవర్ చేయడానికి ప్రతిసారి ఇంకొక అబద్ధం చెప్పాలి. ఇది అందరికీ తెలుసు, కానీ ఇందులో ఇరుక్కున్న వారికి ఎలా బయటపడాలో ఎప్పటికీ తెలియదు. అందుకే ఆ ఇబ్బంది నీకొద్దు, నిజమే చెప్పు. సరే అమ్మా, అయితే నేను వెళ్ళొస్తాను. ఇంటి పెద్దల సమక్షంలో జరగాల్సిన తంతు. అప్పుడు మేమంతా ఉంటే నీకు ధైర్యంగా ఉండేది. ఇప్పుడు నువ్వే మేనేజ్ చేసుకోవాలి. డోంట్ వరీ మా, అబ్బాయికి నేను ఖచ్చితంగా నచ్చుతాను. పెట్టు. అమ్మా, ఒకవేళ అబ్బాయి నాకు నచ్చకపోతే? భయపడకుండా నాకు చెప్పు. ఇది కాకపోతే ఇంకొకటి. నీకు అమ్మను నేనున్నాను. ఈ అమ్మకు బరువు కాకూడదని నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకోకు. నా సాయశక్తులా నీకు నచ్చిన సంబంధం తీసుకొచ్చి మనకున్నంతలో పెళ్లి చేస్తాను. అది నా బాధ్యత. కన్నీరు పెట్టుకోకు, కాటుకుపోతుంది. వెళ్ళిరా. తాళి ఇమ్మని అడగడం, నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటానని చెప్పడం, అన్నీ నీ మనసులో నా మీద ఇంకా ప్రేమ ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి నేనాడిన చివరి నాటకం. ఇది నా చివరి కోరిక అనుకుని క్షమించు. మనం కలిసి ఉండడానికి ఒప్పుకో దేవిక. కళ్యాణ్లో వచ్చిన ఈ మార్పు నిజమేనా? నిజంగానే నన్ను కోరుకునే వచ్చాడా? ఎందుకంటే కళ్యాణ్ అవసరాన్ని బట్టి రంగులు మార్చే ఊసర వెళ్ళిలాంటివాడు. అంత ఈజీగా చేంజ్ అయ్యాడంటే నా మనసెందుకో యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఎనిమిది సంవత్సరాలు కలిసున్నాను. అతని బిహేవియర్ నాకు బాగా తెలుసు. తన అవసరం తీర్చుకోవడానికి మళ్ళీ కొత్తగా ఎమోషనల్ డ్రామా ఆడుతూ నాకు దగ్గర అవ్వాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది. నమ్మించి చేసేది మోసం, నమ్మిస్తూ చేసేది నమ్మక ద్రోహం. మొదటిది భవిష్యత్తును నాశనం చేస్తే రెండోది జీవితాన్ని నాశనం చేస్తుంది. కళ్యాణ్ గతంలో నాకు నమ్మక ద్రోహం చేశాడు. అలాంటి మనిషిని నమ్మి మళ్ళీ నా లైఫ్లోకి ఎలా తీసుకోవాలి? నో, ఇట్స్ నాట్ రైట్. ఒకసారి చేసిన తప్పుని రిపీటెడ్గా చేయటం నేరం.
అది చేయటం నా వల్ల కాదు. కానీ కళ్ళ ముందే కళ్యాణ్కి యాక్సిడెంట్ అయిన గాయాలు కనిపిస్తున్నాయి. హాస్పిటల్లో ఉన్నప్పుడు తను రియలైజ్ అయ్యానని, దేవుడు కళ్యాణ్ చేసిన తప్పులని సరిదిద్దుకోవడానికే మళ్లీ తనని బ్రతికించాడని నా ముందే రిగ్రెట్ ఫీల్ అయ్యాడు. యాక్సిడెంట్ అయినప్పుడు గాని, వారం రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు గాని నాకొక్కసారి కూడా ఎందుకు కాల్ చేయలేదు? నన్ను చూడాలనుందని, మాట్లాడాలనిపిస్తుందని చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఒకవేళ మొహం చెల్లక నాకు కాల్ చేయలేకపోయాడా? మేబీ అదే అయ్యుండొచ్చేమో. మా అమ్మయ్య మీ గురించి చెప్పారు. నా ఫ్రెండ్స్ అందరినీ అడిగాను. మీ కాలేజ్ కొలీగ్స్తో కూడా మాట్లాడాను. అందరూ చాలా ఎక్స్ప్రెసివ్ అని చెప్పారు. ఐ లైక్ ద వే యూ ఎక్స్ప్రెస్. థ్యాంక్స్. మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు నాన్న లేరు, అమ్మ ఊర్లో ఉంది. జాబ్ కోసం 6 ఏళ్ల కింద అమెరికా వెళ్ళాను. మా అమ్మాయితో కూడా రెగ్యులర్గా కాంటాక్ట్లో లేను. మా మామయ్యకు పిల్లలు లేరు. మా అత్తమ్మకు భయం. నేను మా మామయ్యకు దగ్గరైతే తనను ఎక్కడ దూరం పెడతారేమో అని. అందుకే మామయ్యతో రెగ్యులర్గా టచ్లో ఉన్నాను. చాలా రోజుల తర్వాత పెళ్లి సంబంధం కోసం మాట్లాడాను. ముందైతే 20-30 మంది అమ్మాయిలను చూశాక అందులో ఒకరిని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను. కానీ అలా చేయడం మనసుకు నచ్చలేదు. నా పెళ్లి కోసం అంతమంది అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే వద్దని చెప్పాను. అందుకొద్దని చెప్పారా? అవును, అందుకే. అంతమందిలో ఎవరైనా నన్ను రిజెక్ట్ చేస్తే నాకు అవమానం. అబ్బాయిని కదా. ఒకవేళ నేను ఒప్పుకోకపోతే? చూసి నాకు, మా మామయ్యకు, మీకు, మీ ఇంట్లో వాళ్ళకి తప్ప ఈ విషయం బయటికి ఎక్కడా రాదు. మీరు నాకు రైట్ పర్సన్ అనుకున్నాకి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. కాబట్టి రిజెక్ట్ చేయరని నమ్మకం ఉంది. ఒకవేళ ఒప్పుకోకపోతే చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతాను. బయటికి ఎక్కువ మందికి తెలియదులే. అందుకే నన్ను నేను కన్విన్స్ చేసుకుంటాను. సో ఎక్కువ మందికి తెలిస్తే మీ ఈగో ఎక్కువ హర్ట్ అవుతుందన్నమాట. లేకపోతే బీ కూల్. సో నైస్. తెలివైన వారు మీరు. ఇలాంటి తెలివితేటలు ఎక్కువయ్యానే వాటిని కంట్రోల్ చేసుకోవాలని ఒక తెలివైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇంతకు మీరు మీ గురించి చెప్పనలేదు? ఎంఏ చేశాను. అది మీ క్వాలిఫికేషన్? జాబ్ కూడా చేస్తున్నాను పార్ట్ టైం. రెజ్యూమ్ తీసుకొచ్చారా? రెజ్యూమా? దేనికి? మీరు ఇంటర్వ్యూలో డీటెయిల్స్ చెప్తున్నట్టు చెప్తున్నారు, అందుకే.